హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. కలెక్షన్స్ ఈరోజు మన ఛానల్లో ఏం వస్తున్నాయా అని చూస్తున్నారా? ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ని తీసుకొచ్చానండి శారీస్లో. ఇవన్నీ కూడా మనకి మీషోలో చాలా లేటెస్ట్గా లాంచ్ అయ్యి మంచి రేటింగ్స్లో చాలా మంచి కస్టమర్ రివ్యూస్తో అయితే కనుక వెళ్తున్నటువంటి బ్యూటిఫుల్ శారీస్. సో కలెక్షన్స్ అన్నిటి లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ జార్జెట్ శారీతో సహా కలుపుకుని చాలా బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగుండబోతున్నాయి చూపించబోయేటువంటి శారీస్తో పాటుగా. అండ్ కట్టుకున్న శారీ కూడా చాలా బాగుందండి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. చక్కగా కంఫర్ట్గా డే అంతా ఉన్నా కానీ చక్కగా క్యారీ చేసుకోవచ్చు. క్లాస్గా ఉంది శారీ. ఐ థింక్ ఇట్స్ 430 ఆర్ 470 ఆ రేట్లోనే ఉందండి. మనకైతే కనుక 100% మనీ వర్త్. చక్కగా కుచ్చుళ్ళు వచ్చాయి. నేను సైడ్లో పిక్ కూడా యాడ్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కట్టుకున్న లుక్ ఎట్లా ఉంటుందనేసి. అండ్ వెరీ సింపుల్గా రాకోకుండా ఏంటంటే మనకి మిర్రర్ వర్క్స్ అందరికీ ఇష్టం ఉంటాయి కదా అండి. చక్కగా లైట్ వెయిట్ మిర్రర్స్ అయితే కనుక తీసుకున్నారు. ప్లాస్టిక్ మిర్రర్స్ అని కూడా చెప్తాం కదా, ఆ మిర్రర్స్ని తీసుకున్నారు కాబట్టి తేలిగ్గా ఉంది, ట్రెండింగ్గా ఉంది. సో ఇదండి నేను కట్టుకున్న శారీ డీటెయిల్స్తో అయితే కనుక చెప్పేశాను కాబట్టి ఇంకా శారీస్ని చూడడం కూడా స్టార్ట్ చేసేద్దాము. చలో మరి. మన ఫస్ట్ శారీ కాటన్ శారీ అండి. లెనిన్ కాటన్ శారీలో మనకి ఇప్పుడు ఏంటంటే బాగా ట్రెండ్ అయ్యాయి కదా ఈ మధ్యకాలంలో, జార్జెట్ పైన ఈ లవ్ సింబల్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినటువంటి డిజైన్తో దాని మీద ఇప్పుడు చిన్న లవ్ సింబల్ కలర్ఫుల్స్తో అయితే కనుక డిఫరెంట్ కలర్స్ మీద లెనిన్లో కూడా అయితే కనుక వచ్చిందండి. చాలా బాగుంది. లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. వైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా మల్టీ కలర్ ఇదంతా కూడా మనకి ప్రింట్ ఉంది కాబట్టి ఇంకా బాగా నచ్చుతుందండి. సో ఇదైతే కనుక ప్రింటెడ్ శారీ, లవ్ సింబల్. ఇది వర్క్ అయితే కాదు. శారీ ఓపెన్ చేద్దాము, కంప్లీట్గా డిజైన్ ఎలా వచ్చిందో చూపెట్టేస్తానండి. సో శారీ మనం బ్లౌజ్ దగ్గర నుండి అయితే కనుక చూడబోతున్నాము. బ్లౌజ్ అయితే కనుక మనకి ఎలా వచ్చిందంటే ఆల్ ఓవర్గా తీసుకున్నటువంటి లవ్ సింబల్ కలర్ కాంబినేషన్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిని కూడా స్మాల్ సైజెస్ చేసేసి ఇక్కడ వరకు అయితే కనుక మనకి బ్లౌజ్ పాయింట్ 80 సెంటీమీటర్ వరకు అయితే కనుక మనకి ఈ విధంగా ఇచ్చారండి. ఇది బ్లౌజ్ కాంబినేషన్. ఇప్పుడు ఇలాగే ఇస్తున్నారు కదా, మామూలుగా బార్డర్ ఏదైనా డాల్ డిజైన్ కానీ ఏదైనా థీమ్ వైజ్గా కానీ వస్తే దాన్ని అయితే కనుక మన సిస్టంలో ఏం చేస్తారంటే జూమ్ అంటే బాగా స్మాల్ చేసేసుకుని జూమ్ ఇన్ చేసేసి దాని ప్రింట్నే బ్లౌజ్ లాగా అయితే కనుక తీస్తున్నారు ఈ మధ్యన. అలాగే వచ్చింది ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. పైన వచ్చేసి సిల్వర్ బార్డర్ అయితే కనుక వచ్చిందండి. కిందేమో మనకి ఇట్లాగా గోల్డ్ కలర్ బార్డర్లో అయితే కనుక వచ్చింది. 2 డిఫరెంట్ షేడ్ గోల్డ్ అండ్ సిల్వర్. పైన అయితే కనుక మనకి ఇటు సైడ్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్, కానీ దీనికైతే మాత్రం ఓన్లీ సిల్వర్ బార్డరే వచ్చింది. ఇక్కడికి మీరు గమనించినట్లయితే 2 సైడ్లో కూడా బ్లౌజ్కి. సో శారీ అయితే కనుక మనకి కట్టు చెంగు పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. కలర్ఫుల్గా ఉంది శారీ అయితే కనుక. మీరు ఈ బ్లౌజ్నే వేసుకోవాలని రూల్ లేదు. ఎల్లో, బ్లూ, గ్రీన్, పింక్, రెడ్ ఎనీ కలర్తో అయితే కనుక చక్కగా మీరు సెట్ చేసుకుని వేసుకోవచ్చు కాంట్రాస్ట్లో. సో శారీ కూడా మంచి గట్టిగానే ఉందండి. అండ్ లెంత్ కూడా బాగుంది. గట్టిగా మీరు లిటిల్ బిట్ అయితే వెయిట్ ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే కనుక శారీ ఇది మీకు గౌన్స్ కూడా చాలా బాగుంటుంది. కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఈ శారీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా, సో నిండుగా అయితే కనుక మన ఫేస్కి కూడా అంతే కలర్ఫుల్గా తీసుకొస్తుంది. సో తప్పకుండా అయితే కనుక నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. సింగిల్ క్యాటలాగ్ శారీ, నో కలర్ కాంబినేషన్స్ అండి దీంట్లో అయితే కనుక మనకి. అండ్ మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి లవ్ సింబల్ ఈ ప్రింటెడ్లో ఎనీ ప్రింటెడ్ బ్లౌజ్తో అయితే కనుక మనం సెట్ చేసుకోవచ్చు. ప్రింటెడ్ మీన్ ఒకసారి బ్లాక్, ఒకసారి రెడ్, ఒకసారి బ్లూ, ఒకసారి వైన్ కలర్, ఒకసారి ఎల్లో కలర్, ఇంకొకసారి కాంట్రాస్ట్ వచ్చి గ్రీన్ కలర్, అట్లా అనమాట. సో చాలా బాగుంటుంది, కట్టుకుంటే కూడా బాగుంది. ఈ గోల్డ్ ఏదైతే వచ్చిందోనండి, ఈ బార్డర్ కూడా మంచి క్లాస్ లుక్ అయితే కనుక తీసుకొస్తుంది. సో మీకు సింపుల్గా కట్టుకోవడానికి ఆఫీస్ వేర్కి వాటికి అయితే కనుక బాగుంటుందండి. టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ఇలా. సో నీట్ శారీ, వెరీ క్లాసీ లుక్ కోసం అయితే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. పర్టికులర్గా కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి, వైట్స్ ఇష్టపడే వాళ్ళకి న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి ఇది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ శారీ జార్జెట్ కలంకారీ ప్రింటెడ్ శారీ. జనరల్గా కలంకారీస్ అనగానే మనకి కాటన్ పైననే వస్తాయండి. సో కాటన్ కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా కనీసంగా ఒక 4-5 సార్లు వాష్ తర్వాత అయినా కొంచెం గంజి పెట్టి ఐరన్ చేస్తే చాలా బాగుంటాయి. కానీ మెయింటెనెన్స్ ఫ్రీ కావాలనుకునే వాళ్ళకైతే కనుక ఈ జార్జెట్లో వెళ్ళండి. సేమ్ టు సేమ్ అదే ప్రింటెడ్ అయితే కనుక మనకి తీసుకొచ్చి కలంకారీ డిజైన్ అనేది దీనికి ఇచ్చారు. సో చాలా బాగుంది. వెరీ హై లెవెల్ జార్జెట్ మెటీరియల్ కాబట్టి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ అస్సలు పోదండి. మీకు ఒకసారి టర్న్ చేస్తాను, దాన్ని బట్టి మీకు ఫ్యాబ్రిక్ ఎంత మందమైనటువంటి క్వాలిటీ
క్వాలిటీ పైన వచ్చిందనేది మీకు అర్థమైపోతుందండి. మీరు మిషన్ వాష్ చేసినా కానీ ఆఖరికి దీన్ని బండకేసి ఒక 1000 సార్లు బాధేసినా కానీ ఫ్యాబ్రిక్ ఏం ఢోకా లేదండి. అంత మంచి క్వాలిటీ జార్జెట్ అయితే కనుక ఇచ్చారనమాట. ఇది మనకి కట్ చెంగు పాయింట్ నుంచి మనం శారీని అయితే కనుక చూసుకుంటూ వెళ్తున్నాము. యాక్చువల్గా దీనికి బ్లూ కలర్ బాగుంటుంది, మెరూన్ కలర్ కూడా కాంట్రాస్ట్లో అయితే కనుక బాగుంటుంది. సో నైస్ డిజైన్ అండి, నైస్ కలంకారీ. ఇప్పుడు 365 days కూడా మనకైతే కనుక చాలా ట్రెండింగ్గా నడిచేటువంటి డిజైన్. అండ్ ఈ దాన్ని గౌన్ కూడా కుట్టించుకోవచ్చు అండి. చాలా 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 బాగుంటుంది. మెయింటెనెన్స్ ఫ్రీలో అయితే కనుక మనకి చక్కగా గౌన్ వచ్చేస్తుందండి. క్వాలిటీ కూడా అవసరం ఉంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ. తప్పకుండా మీరైతే కనుక ట్రై చేయొచ్చు. గౌన్గానైనా ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇంకేదైనా లాంగ్ స్కర్ట్ లైక్ అట్లా కూడా కుట్టించుకోవచ్చు. శారీగా ఒకవేళ కొద్ది రోజులు కట్టుకున్న తర్వాత మీరు బోర్ అయినా. సో ఓవరాల్గా ఈ శారీని అయితే కనుక అటు శారీ లాగా యూజ్ చేయొచ్చు, ఫ్యాబ్రిక్ లాగా కూడా మీరు మల్టీ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా మీకు తగినట్టుగా ఉంది. బడ్జెట్ రేంజ్లో ఉంది. హైలీ రికమెండెడ్ జార్జెట్ శారీ, దట్టు మనకైతే ట్రెండింగ్ ఉన్నటువంటి ఈ కలంకారీ ప్రింటెడ్ పైన. సో శారీ కూడా చాలా లెంత్ ఉందండి. మీరు చూసుకున్నట్లయితే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది. కాంట్రాస్ట్ బ్లూ పైన అయితే కనుక తీసుకున్నారనమాట. అండ్ దీనికి యాక్చువల్గా ఎనీ బ్లౌజ్ కూడా సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. అండ్ ఈ బ్లౌజ్ కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటే వేరే వాటి మీద కూడా ఉంటుంది. అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ కాంబినేషన్. ఒకసారి అయితే కనుక రఫ్గా వేసి చూపెడతాను నేను మీకు. అండ్ అన్నిటి లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసానండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు కింద తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఒకసారి అయితే కనుక వేసేసానండి. శారీ అయితే కనుక మనకి ఇట్లా వచ్చేస్తుంది. చాలా బాగుందండి. క్వాలిటీ అయితే కనుక కలంకారీస్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. జార్జెట్ మంచి క్వాలిటీ కావాలనే వాళ్ళకి కూడా ఇది తప్పకుండా కూడా నచ్చుతుంది. మరో శారీ చూద్దాం. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. కలర్ కాంబినేషన్ మాత్రం భలే ఉందండి. గ్రీన్ కలర్కి అయితే కనుక మనకి కాపర్ కలర్ జరీ వీవింగ్లో అయితే కనుక శారీ చాలా బాగుంది. ఇది ఎలా అంటేనండి, ఎలా కట్టుకోవచ్చు అంటే ఈ శారీని జనరల్గా ఇలా ఉంటే ఓన్లీ పెద్దవాళ్ళకే అని అనుకుంటారు. మామూలుగా ఇంట్లో అత్తమ్మ లేకపోతే అమ్మ లేకపోతే పిన్ని పెద్దమ్మలు అలా అలా వాళ్ళు కట్టుకోవడానికే అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అట్లా కాదండి, ఇది ఎవరైనా కూడా కట్టుకోవచ్చు ఈ శారీ. ఇట్లాంటివి ఇప్పుడు యంగ్స్టర్స్ ఎట్లున్నారండి చెప్పాలంటే, ఈ ఎప్పుడో వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మల నాటి పట్టు చీరలను కూడా వాళ్ళు రీక్రియేట్ చేసుకుంటున్నారు. అంత టాలెంటెడ్ ఉన్నారు పిల్లలు అయితే ప్రజెంట్. సో ఈ శారీని కూడా అంతేనండి. మీరు లైక్ ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్స్ లాంటివి ట్రెడిషనల్గా ఎప్పుడైనా వేర్ చేయాలనుకుంటే, కాలేజ్కి వెళ్ళి ట్రెడిషనల్స్ డే లాంటివి కానివ్వండి, ట్రెడిషనల్గా మనకైతే ఇప్పుడు బతుకమ్మలు కూడా ఈవెంట్స్ నడుస్తున్నాయి కదా, ట్రెడిషనల్ ఈవెంట్స్కి పర్టికులర్గా ఇట్లాంటివి కట్టుకుంటే చాలా బాగుంటారండి. సో ఇప్పుడు ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు. ఇంకా చిన్న పిల్లల శారీస్నే పెద్దవాళ్ళు కట్టుకోలేరేమో కానీ పెద్దవాళ్ళ చీరలు కూడా పిల్లలు కట్టుకుని చాలా చక్కగా అయితే కనుక రెడీ అవుతున్నారు. అట్లాంటి వాటిలో అయితే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అని నేను చెప్తానండి. చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా. అండ్ మీరు ఒకవేళ అమ్మవారికి దండం పెట్టుకోవాలనుకున్న, అమ్మవారికి గిఫ్టింగ్ శారీ కట్టించుకోవాలనుకున్న గుళ్ళో ఇది అయితే కనుక హైలీ రికమెండెడ్ శారీ అండి. ఓపెన్ చేస్తాను ఒకసారి. అయితే కనుక కాపర్ జరీలో అయితే కనుక చాలా చాలా బాగా వచ్చిందండి. కాటన్ ఉంది కాబట్టి మీకు స్టెప్స్ అన్నిటికీ కూడా చాలా బాగా వింటుంది మాట. అండ్ కట్టుకున్నప్పుడు కూడా లుక్ అనేది చక్కగా మనకి పర్ఫెక్ట్గా వేసినట్టుగా కూర్చుంటుంది కాబట్టి ఎవరికైనా కానీ సూటబుల్ శారీ. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి, కంప్లీట్ జరీ వీవింగ్ వచ్చేసింది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి చూపిస్తానండి. థ్రెడ్స్ అసలు ఏం రాకుండా చాలా బాగుంది. టూ సైడ్ కూడా మనకైతే కనుక కంప్లీట్ వీవింగ్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఈ అంటే లైక్ వీవింగ్ బార్డర్ రెండు కూడా ఈక్వల్గా మనకైతే కనుక వచ్చినటువంటి డిజైన్ ఈ విధంగా వచ్చింది. ఇది కొంచెం ప్యారెట్ గ్రీన్ ప్లస్ కాపర్ జరీ మిక్స్డ్ ఉంది. ఇదేమో డార్క్ గ్రీన్కి అయితే కనుక కాపర్ జరీ మిక్స్డ్ బుటీ ఫ్లవర్ ఆ డిజైన్లో అయితే కనుక వచ్చిందనమాట. సో టాజిల్స్తోని మనకి పళ్ళు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ కంప్లీట్గా అయితే కనుక శారీ డిజైన్ డీటెయిలింగ్ అయితే కనుక మనకి ఈ విధంగానే వచ్చేసింది. ఇది పళ్ళు వర్క్ అండి. మిడిల్ పాయింట్స్లో అయితే కనుక మనకి ఇట్లాగా కాపర్ జరీలోనే ఫ్లవర్ వీవింగ్ అనేది వచ్చిందనమాట. సేమ్ కొంచెం మనకి ఇది ఉప్పాడ రిలేటెడ్ శారీస్లలో అయితే కనుక కనపడుతుందండి. చాలా ట్రెడిషనల్గా చక్కగా ఉంది చీర అయితే కనుక. సో ఎవరైనా తీసుకుని కట్టుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా కట్టుకోవచ్చు. శారీ వేస్తే అయితే కనుక లుక్ కూడా మనకి ఇట్లా ఉంటుందండి. చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇప్పుడు కాపర్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి, కాపర్ జరీ శారీస్ కూడా. సో దానికైతే కనుక మనకి చాలా నీట్గా ఉంటుంది. మన ఇంట్లో గిఫ్టింగ్ ఇచ్చినా కానీ, మన పెద్దవాళ్ళకి టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు, మనతో ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు, ఏదైనా వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు కానివ్వండి, ఎప్పుడు కట్టుకోవాలనుకున్నా కానీ ఈ చీర వాళ్ళకి చక్కగా ఉంటుందండి. ఈ గ్రీన్ కదా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్, ఎనీ స్కిన్ టోన్కి కూడా చక్కగా సెట్ అవుతుంది. వాళ్ళు కూడా ఏదైనా జ్యువెలరీ లాంటిది, బ్లాక్ బీడ్స్ లాంటిది ఏదైనా మంచి హెవీగా రెడీ అయినా కూడా చీర
చీర అయితే కనుక చాలా చక్కగా అవుతుందండి. చిన్నలకైనా పెద్దలకైనా హైలీ రికమెండెడ్ సారీ. బ్యూటిఫుల్ కలర్ పైన అయితే కనుక వచ్చింది అండ్ ట్రెండ్ కాపర్ జరీ. సో ఇంకెందుకు, నచ్చింది అనుకుంటే ఇమ్మీడియట్గా మీకైనా లేకపోతే మీ ఇంట్లో అమ్మవారికైనా పెద్దవాళ్ళకైనా ఎవరికోసమైనా సరే ఈ శారీని మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. 100% నో డౌట్ పక్కాగా నచ్చుతుంది. కొనుక్కునే వెంటనే నుంచి లింక్ అయితే కనుక జనరేట్ చేసి పెడతానండి. మీకు నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఒక్కసారి క్లోజప్ లుక్లో అయితే కనుక చూడండి. కలర్ కాంబినేషన్, ఫ్లవర్ వీవింగ్ డిజైన్, బార్డర్ అండ్ దీనికైతే కనుక బ్యాక్ సైడ్ అయితే కనుక దీని కంప్లీట్ డీటెయిలింగ్. ఎక్కడ కూడా థ్రెడ్స్ కూడా ఎక్స్ట్రా లేవండి. మిడిల్ పార్ట్లో అయితే కనుక మళ్ళీ మనకి ప్లెయిన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏదో హెవీగా కట్టుకున్నట్టుగా కూడా ఉండదు. సో ఎప్పుడైనా అట్లా మనం కొంచెం గంజిబెట్టి ఐరన్ చేయించుకున్నామంటే కనుక మళ్ళీ కొత్త చీరలానే అయిపోతుంది అనమాట. సో అన్ని విధాలుగా బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఉప్పాడ రిలేటెడ్ కాటన్ శారీ అని చెప్పాలి. సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ అండి. సో ఒకసారి అయితే కనుక బ్లౌజ్ కూడా చూద్దాం ఎట్లా వచ్చిందనేసి. రన్నింగ్లోనే మనకైతే కనుక ఇది మొత్తం కంప్లీట్గా అంటే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ లేదు గమనించినట్లయితే. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. సింపుల్గా కూడా కుట్టించుకోవచ్చు. షార్ట్ లెంత్, లాంగ్ లెంత్ పెన్ అయితే కనుక మనకి ఈ చీర చక్కగా వెళ్తుంది. సో ఓవరాల్గా అయితే కనుక ఈ సారీ 100% రికమెండబుల్ ఎనీ స్కిన్ టోన్ అండ్ ఎనీ ఏజెస్ వారికి అండి. సో నచ్చింది అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్గా శారీ లుక్ అండి. నెక్స్ట్ అండి మరొక శారీ. ఇప్పుడైతే కనుక మీషోలో చాలా హల్చల్ చేస్తున్నటువంటి శారీస్ క్రష్డ్ మెటీరియల్ శారీస్. సో ఇదైతే కనుక అదే దానిపైన అయితే కనుక మంచి ఒకలాంటి పేస్టల్ పింక్ అండి. ఇది ఒకలాంటి ఇంగ్లీష్ కలర్. యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్గా పింక్ కూడా కాదు, పేస్టల్ కలర్ అంటే కరెక్ట్. ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా, అందులో ఒక కలర్ అనమాట. దానిపైన అయితే కనుక మనకి ఇట్లాగా జరీ వీవింగ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే కనుక లైక్ మన సెలబ్రిటీస్ అంతా కూడా కట్టుకునేది కూడా ఇలాంటి శారీసేనండి. కాబట్టి ఇంత ట్రెండ్ అయిపోతున్నాయి ఈ చీరలు మనకి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. మనం కూడా మన ఫాలోవర్స్కి ఇస్తూనే వస్తున్నాము. ఆల్రెడీ మనం గోల్డ్ ఇచ్చాము, కంప్లీట్ వెండి సిల్వర్ టైప్లో అయితే కనుక ఇచ్చాము. అలాగే మనకైతే కనుక ఇప్పుడు ఈ పింక్ వచ్చింది. ఇంతకుముందు మనం స్కై బ్లూలోనే లిటిల్ బిట్ డార్క్ షేడ్ అండి, ఇంగ్లీష్ కలర్లోనే వచ్చింది. అది కూడా ఇచ్చాం. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోలలో కూడా మనం డిఫరెంట్ కలెక్షన్స్ షేర్ చేస్తాం కాబట్టి మీకు అర్థమవుతుంది. కలెక్షన్స్ అన్నీ కూడా ముందు కూడా చాలా బాగుండబోతున్నాయి. ఫెస్టివల్స్ కోసం అయితే కనుక మంచివి ఆర్డర్ పెట్టున్నాను. ముందు అయితే కనుక ఇచ్చేస్తూ వస్తానండి. ఇదైతే కనుక మనం స్టార్టింగ్ వచ్చేసి అయితే కనుక కట్టు చెంగు నుంచి చూస్తూ వెళ్తున్నామండి. సో ఇదైతే కనుక మనకి బార్డర్ రన్నింగ్లోనే మనకు వచ్చినటువంటి డిజైన్. 2 సైడ్ అయితే కనుక ఈక్వల్ బార్డర్లో వచ్చింది. క్రష్డ్ మెటీరియల్ పైన ఉందండి. డబుల్ ఫోల్డ్ చేస్తాను నేను, మీకు ఇంకా కూడా చాలా బాగా అర్థమవుతుంది. కంప్లీట్ శారీ అంతా ఇలాగే వచ్చేసింది. మీరు కావాలంటే చక్కగా గౌన్ లాగా కూడా చేయించుకోవచ్చు. ఇదైతే కనుక మనకు వచ్చేసి అంటే పళ్ళు బ్లౌజు అట్లేం లేవు. చీర కంటిన్యూషన్ పైన అయితే కనుక ఉంది కాబట్టి అండి మీరు దీన్ని లాంగ్ రన్ పైన మంచి కుచ్చులు వచ్చేలాగా చేయించుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. ఇట్లనే కాంట్రాస్ట్లో ఏదైనా మీరు బ్లౌజ్ అయితే కనుక చేయించుకోవచ్చు. చీర చూడండి అసలు ఎంత ఉందోనండి. చాలా చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఇది మాత్రమే పళ్ళు. సో మనకేంటంటే నేను ఇందాక స్టార్టింగ్ పాయింట్ ఏమన్నా కట్టుచుంగా అసలు ఏం మారలేదండి. దగ్గరగా ఎంత దగ్గరగా పెట్టుకుని డబుల్ ఫోల్డ్ మీద చూస్తేనే కొంచెం డార్క్ చేశారనమాట దాన్ని. అది కూడా ఇంత మాత్రమే. సో మీకైతే ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉండే చీరలాగా కావాలి అన్నా కానీ మీకు సపోర్ట్ చేస్తుంది. ఫ్యాబ్రిక్ లాగా పెట్టుకుని ఇద్దరు ఆడపిల్లలకి గౌన్లు కానీ అట్లా ఏమన్నా చేయించుకోవాలి అనుకుంటే కూడా మీకు ఏదైనా డిజైనర్ స్టైల్లో చేయించుకోవాలనుకున్నా మీకు ఇంతగానం ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరుకుతుంది. 5.5 మీటర్ 6 మీటర్ వరకు ఉన్నదైతే కనుక ఈ రేట్లో ఎక్కడ ఏ ఫ్యాబ్రిక్ షాప్లో కూడా రాదు. కాబట్టి ఫ్యాబ్రిక్ కింద కూడా పెట్టుకుని కూడా మీరు డిజైన్ చేయించేసుకోవడానికి కూడా బాగుంటుంది బడ్జెట్ రేంజ్లో. సో ఓవరాల్గా అన్నిటికీ ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసుకునేదానికైనా లేదు అంటే కనుక ఏదైనా కాంట్రాస్ట్ టచ్ ఇచ్చి ప్రజెంట్ ఉన్నటువంటి ఇంగ్లీష్ కలర్స్ శారీస్ని మెయింటైన్ చేసుకునే దానికైనా కానీ ఈ చీర చాలా బాగుంటుందండి. కట్టుకుంటే కూడా పద్ధతిగా కనబడుతుంది అనమాట. అండ్ క్రష్ మెయింటైన్ అవుతుంది. ఏదైనా లేస్ లాంటివి ఉంటే కూడా బార్డర్ లాగా కూడా వేసుకోవచ్చు అండి. అట్లా కూడా ఇంకా ట్రెండ్ చేసుకోవచ్చు, మనం ట్రెండ్ సెట్ చేయొచ్చు దీంతో కూడా. మళ్ళీ ఒకసారి అయితే కనుక క్లోజప్ లుక్లో చూసుకోండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ అంతా కూడా నేను ఇక్కడ చూపెడుతున్నాను. లిటిల్ బిట్ షైన్ ఉందండి ఫ్యాబ్రిక్లో. మూవ్ అవుతున్నప్పుడు కూడా ఆ షైన్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనకి ఇది శారీ చాలా బాగుంటుందండి. కట్టుకున్న తర్వాత కూడా మంచిగా జ్యువెలరీ అది పెట్టి సెట్ చేసుకుంటే కనుక యూనిక్గా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఎప్పుడు ఇందులోనే మనకి కలర్స్ వచ్చేసాయి, లేకపోతే దీని మీద ఏదో డిజైన్ డీటెయిల్స్ వచ్చేసాయి, అందులో ఒక 4-5 వెరైటీస్ షేడ్స్ దిగేసాయి, అలా ఉండదు ఈ చీర. సో కొంచెం యూనిక్ టచ్ కోసం చూసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా నచ్చుతుంది. పేస్టల్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ సూట్ అవుతాయి, నచ్చుతుంది అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఎనీ జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే షేడ్ ఉంది కదా అండి దీంట్లో, అది సిల్వర్ షేడ్.
సో మీకు 1 గ్రామ్ గోల్డ్కైనా బాగుంటుంది, విక్టోరియన్కైనా బాగుంటుంది, అలాగే డైమండ్ రిప్లికా టైప్ ఆఫ్ సీజెడ్ స్టోన్స్ రిలేటెడ్లో ఉన్నటువంటి వాడికి కూడా బాగుంటుంది. అలా అన్ని విధాలుగా కూడా దీన్ని మనం చక్కగా సెట్ చేసుకోవచ్చు. మల్టీ కలర్ బ్లౌజెస్ని కూడా సెట్ చేసుకుని వేసుకోవచ్చు శారీగా కట్టుకోవాలనుకుంటే. సో ఆ పరంగా అయితే కనుక ఈ శారీ కూడా చాలా చాలా బాగుందని చెప్పాలి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యూనిక్ శారీ అండి, క్రష్డ్ మెటీరియల్ పైన. సో ఇవండి కలెక్షన్స్, నచ్చాయనే అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. తప్పకుండా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంతవరకు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. డైలీ మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్టింగ్ అవుతూనే ఉంటాయి కాబట్టి షాపింగ్కి మీకు ఎంతగానో మన వీడియోస్ హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.